మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రావణాసురుడు లక్ష్మణుడికి 3 ప్రధానమైన ఉపదేశాలు చెప్పినట్టు ఒక ప్రసిద్ధి ఉంది. అది ఏమిటో దీంట్లోకి వెళ్ళి తెలుసుకుందాం. రావణుడు మరణశయ్యపై ఉన్నప్పుడు లక్ష్మణుడికి 3 ప్రధాన ఉపదేశాలు చెప్పినట్టు ప్రసిద్ధి ఉంది. ఇవి జీవితంలో ధర్మబద్ధంగా జాగ్రత్తగా ఉండాలని బోధించే నీతి బోధక కథలుగా చెప్పబడతాయి. 1. శుభకార్యాలలో ఆలస్యం చేయకూడదు. శుభస్య శీఘ్రం. మంచి పనులు సత్కార్యాలు వెంటనే చేసేయాలి, వాయిదా వేయకూడదని చెప్పాడు. తాను శ్రీరాముని వైభవాన్ని మహిమను సకాలంలో గ్రహించకుండా ఆలస్యం చేశానని, అందుకే మోక్షం అవకాశాన్ని కోల్పోయానని రావణుడు తెలిపాడు. 2. శత్రువును తక్కువ అంచనా వేయకూడదు. మనిషి కానీ వానరుడు కానీ చిన్నవాడే అనుకుని తనకు ఏమీ చేయలేరని తక్కువ అంచనా వేసినందువల్లే తాను యుద్ధంలో ఓడిపోయానని రావణుడు చెప్పాడు. బ్రహ్మదేవుని వద్ద అమృతత్వం ప్రసాదం కోరినప్పుడు కూడా మనుషులు వానరులు నన్ను చంపలేరు అని గర్వంతో విరుచుకుపడ్డాను. అదే తన పతనానికి కారణమైందని చెప్పాడు. 3. తన రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు. జీవితంలో అత్యంత గుప్తమైన రహస్యాలను ఎవరికీ పూర్తిగా బయట పెట్టకూడదని రావణుడు ఉపదేశించాడు. తన మరణ రహస్యం వధ చేయగల బలహీన బిందువును తమ్ముడు విభీషణునికి చెప్పడం జీవితంలోనే అతను అత్యంత పెద్ద తప్పు అనే తానే ఒప్పుకున్నాడు. 4. ఈ ఉపదేశాల నేపథ్యం రాముడు అతడు దుర్మార్గుడైన గొప్ప పండితుడు, బ్రాహ్మణుడు. అతని దగ్గర నుండి నేర్చుకోవాల్సింది నేర్చుకో అని లక్ష్మణుడిని రావణుడి వద్దకు పంపినట్లు కథనం ఉంది. మొదట తల వద్ద నిలబడి అడిగితే రావణుడు మాట్లాడకపోవడంతో గురువు వద్ద విద్య తీసుకునే శిష్యుడు పాదాల వద్ద వినయంగా నిలబడాలని రాముడు సూచించడాన్ని చెబుతారు. రెండోసారి పాదాల దగ్గర నిలబడగానే రావణుడు ఆ నీతులను చెప్పినట్లు కథనాలలో వస్తుంది. ముఖ్యార్థం మంచి అవకాశాలు శుభకార్యాలు వస్తే ఆలస్యం చేయకుండా ఉపయోగించుకోవాలి. చెడు అధర్మ కార్యాలను సాధ్యమైనంత వాయిదా వేయాలి అనే బోధ ఇందులో ఉంది. శత్రువు ప్రత్యర్థి చిన్నగా కనిపించే వ్యక్తి లేదా పరిస్థితిని కూడా నిర్లక్ష్యం చేస్తే నాశనం తప్పదని, అహంకారం మరియు గర్వం మన పతనానికి మూలమవుతాయని ఈ కథ ద్వారా సూచిస్తున్నారు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.